తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాదివృశ్చిక జలాగ్నిభుజంగరోగ క్లేశవ్యయాయ హరవే గురవే నమోస్తు. మాలాంగుండీం జటమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయ వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. భగవద్బంధువులారా, హైదరాబాద్ మైత్రీనగర్లో చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో దేశారిష్ట యోగం కలగబోతూ ఉన్నది కదా. శని వక్రించడం, గురుడు అతిచారం చెందడానికి శీఘ్రంగా ఉన్న తరుణంలో విశ్వశాంతిని కోరుతూ షోడశ కుండాత్మక నారసింహ సుదర్శన మహాయాగాన్ని నిర్వహించాలి అని దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారావు గారు, కోవి సుబ్బారావు గారు తోటి కమిటీ సభ్యులతో కూడుకుని ఈ మహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అటువంటి సంకల్పం జరగడం కూడా ఇది శుభ సంకల్పం. ఎందుకంటున్నానంటే, వ్యక్తిగత పూజలు చేసుకునే ఈ రోజుల్లో గృహారాధనం స్వార్థం, ఆలయ ఆరాధనం పరమార్థం. అందులో ఆండాలమ్మవారు జన్మించినటువంటి పూర్వ పల్గుని నక్షత్రంతో ప్రారంభమవుతున్న యజ్ఞం ఈరోజు రేపు ఎల్లుండ అంగరంగ వైభవపేతంగా భక్తులు, కమిటీ సభ్యులు, కాలనీ వాసులు అందరూ కూడా పరమాత్మకి శిరస్సు నుంచి నమస్కరిస్తూ యజ్ఞ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ స్వామివారి యొక్క ఆజ్ఞ. ఎందుకంటే కలవు వెంకట నాయక, కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయన తలుచుకుంటే ఏముంది చెప్పండి. అంచేత జగన్నాథుడి యొక్క దివ్యమైన లీలా విభూతిలో ఆ నేత్రాలు దుష్ట శిక్షణ, శిష్ణ సంరక్షణకు ఉపయోగపడ్డాయి. కానీ కలియుగంలో వేం చేసిన వెంకటేశ్వరుడు చక్కని ముక్తానాం పరమాంగతి, కళ్ళు మూసేసుకుని మన భక్తులకి ఎలా ఇవ్వాలి, వారి కోరికలు ఎలా తీర్చాలి, వారిని ఏ స్థానంలో ఆ వికుంఠానికి ఎలా తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తాడు. సర్వలాభాయ కేశవ. ఇక్కడ అర్చక స్వాములు కూడా చాలా శ్రద్ధగా, చాలా నిష్ఠ నియమాలతో ఆరాధనాది కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. శ్రీమత్ పాంచరాత్ర శాస్త్ర ఆగమోక్తంగా. ఎందుకంటే పరమేశ్వరుడే స్వయంగా మహావిష్ణువుకి ఎలా అర్చన చేయాలి అని చెప్పిన సంహితలు, వీటిని ఆధారంగా చక్కగా పాంచరాత్ర ఆధారంగా శ్రీ విష్ణు పద్మ కపింజల సంహితోక్తంగా ఈ యజ్ఞ కార్యక్రమం శుభారంభమవుతుందని అందరూ కూడా సేవించండి. మీరు మనసులో దేశం గురించి ఆలోచన చేయాలి. స్వదేశో భువనత్రయం అన్నాడు శంకరాచార్యుల వారు. రామచంద్రుడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గం కంటే గొప్పదన్నారు పుట్టిన గడ్డ. అందుకని భారత్ మాతాకి ఏ విధమైనటువంటి అరిష్టాలు కలగకుండా అందరి క్షేమాన్ని కోరాలి అంటే మనం వెంకటేశ్వరుడు యొక్క చరణారవిందములను ఆశ్రయిస్తే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. అందరికీ క్షేమం ఆయన పాదాల దగ్గరే ఉంది. ఆ పాదాలను సేవించాలి. బ్రహ్మ కడిగిన పాదం, కామిని పాపము కడిగిన పాదం, ప్రేమతో శ్రీసతి పిసికడి పాదం. అందరూ దైవాలైతే అలా భయం ఇస్తారు. ఇదిగో ఇచ్చాను పుచ్చుకోవాలి చేయి చూపించేటువంటి ఏకైక దైవం వెంకటేశ్వరుడు. ఇదిగో సంసారంలో ఇంతవరకు మురుగు, ఆ పైన మునగకుండా కాపాడుతానని ప్రకృతి విశ్వము వెలుగు శబ్దము ద్వారా తెలుస్తుంది. అవి రెండు కంట్రోల్లో ఉండేది పరమాత్మ చేతిలో. ప్రకృతి నమః. ఈ విశ్వమంతా ఆయన యొక్క శక్తే. దుర్గా అనేక శక్తులు ఉన్నాయి వారి ద్వారా వచ్చింది. అలాగే శబ్దము స్వరూపం శంఖం. అలా ప్రకృతి వెలుగు శబ్దం ఈ రెండు ఆయన కంట్రోల్లో ఉంటాయి. అందుకనే అందరూ నమస్కరిస్తూ వనమాలి గదీశాంగి శంకీ చక్రీ చరందకి శ్రీమాన్ నారాయణ విష్ణు వాసుదేవో అభిలక్షితం. వ్యూహలక్ష్మిగా అమ్మవారు ఉభయ దేవీరులు కూడా ఆ యొక్క వక్షస్థలంలోనే ఉంటారు. అయ్యగారికి ఎప్పటికప్పుడు మన బాధలు విన్నవిస్తారు. అందుకని
అయ్యగారికి ఆ కళ్ళు కనపడకుండా పెద్ద తిరునామం పెట్టేశారు అనుకుంటారు చాలామంది తెలియక. కానీ ఆ వ్యూహలక్ష్ములుగా ఉన్నటువంటి ఆ భూనీలా సహితుడైన వెంకటేశ్వర స్వామి చరణారవిందాలను సేవిద్దాం. ఆ యొక్క స్వామిని శశివర్ణం అంటే శశివదనం ఆహ్లాదకరమైనటువంటి గొప్ప శ్రేయస్సునిచ్చేటువంటి వెంకటేశ్వరుడికి శిరస్సు వంటి నమస్కరిద్దాం. జై శ్రీరామ్. కాననోద్భవాం పాండే విశ్వంబరాం పురాం వందే శ్రీరంగనాయకి కృష్ణజిత్తనోజాయే గోదాయే నిత్యమంగళం. శ్రీలక్ష్మి పూజకురారండి, సిరి సంపదలొసగే ధనలక్ష్మికి సేవలు చేయండి. कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्र मंत्र औषधास्त्र शस्त्राणि संहर संहर मृत्युर्मोचय मोचय आयुर्वर्धय वर्धय शत्रुनाशय नाशय. ओम नमो भगवते महासुदर्शनाय धीत्रे ज्वालापरीताय सर्वदिक्षोभनकराय हुं फत् ब्रह्मणे परम ज्योतिषि स्वाहा. శ్రీలక్ష్మి పూజకురారండి, సిరి సంపదలొసగే ధనలక్ష్మికి సేవలు చేయండి. కొలిచిన వారికి కన్న తల్లిగా నమ్మిన భక్తుల కల్పవల్లిగా దయతో బ్రోచే కరుణాసాగరి.